సాయిబాబా అవతారమూర్తి. ఆయన్ను ప్రత్యక్షంగా చూసి తరించినవారు ధన్యులు. బాబాతో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు, ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందినవారు అదృష్టవంతులు. మహల్సాపాతి, తాత్యా కోతే పాటిల్ తదితరులు ఎందరో బాబాతో సన్నిహితంగా గడిపారు. వారి ద్వారా సాయిబాబాకు సంబంధించిన విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది. సాయిబాబా దర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లే ముందు బాబా అనుమతి తీసుకుని వెళ్లేవారు. ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి. బాబా గనుక ఇప్పుడు వద్దు అని చెప్పినా పట్టించుకోకుండా ఆయన మాటను తేలిగ్గా తీసుకొని వెళ్లిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి వెనుతిరిగి రావాల్సి వచ్చేది. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవారు. తన భక్తులు ఇబ్బందులు పాలు కాకూడదనే ఉద్దేశంతోని కొన్నిసార్లు బాబా వారిని అడ్డగించేవారు. అది గ్రహించగా ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్లి కష్టనష్టాలు కొని తెచ్చుకునేవారు. అలా ఆపదలు ఎదురైనప్పుడు కాని బాబా ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు. బాబా మాటల మీద గురి ఉన్నవారు మాత్రం ఆయన చెప్పినట్లు విని నిశ్చితంగా ఉండేవారు. సాయిబాబా షిరిడీ వదిలి ఎక్కడికి వెళ్లేవారు కాదు. ఎప్పుడైనా వెళ్తే షిరిడీకి ఉత్తరాన ఉన్న నేంగావ్, దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్లి వచ్చేవారు. ఈ రెండు ఊళ్లకు తప్పించి సాయిబాబా మరెక్కడికి వెళ్ళింది లేదు. బాబా ఎన్నడూ రైలు ఎక్కలేదు. ఇంకా చెప్పాలంటే రైలును చూడను కూడా లేదు. కాని రైళ్ల రాకపోకల వేళలను, వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు. ఎవరు ఎక్కడికి వెళ్లాలో, దారిలో ఎవరు ఎదురవుతారో కూడా చెప్పేవారు. ఆయన ఏది చెబితే అది అక్షరాలా జరిగేది. సాయిబాబా మసీదులోనే కూర్చొని ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది చక్కగా చెప్పేవారు. బాబా ఒక్కోసారి చిత్రవిచిత్రమైన సైగలు చేసేవారు. కొన్నిసార్లు పెద్ద పెద్దగా కేకలు వేసేవారు. ఇంకొన్నిసార్లు తనను తానే వీపుమీద చరుచుకునేవారు. మరికొన్నిసార్లు పక్కనున్న భక్తులను విసుక్కునేవారు. ఆ చేష్టలు ఒక్కోసారి పిచ్చిపకీరు అనిపించేలా ఉండేవి. బాబా ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది. కానీ వాటి వెనుక ఏదో గూఢార్థం ఉండేది. కొద్దిసేపటికి బాబా శాంతించేవారు. భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంతమాత్రం అర్థమయ్యేది కాదు. దూరాన ఉన్న భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా ప్రవర్తించేవారు. బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్న వారికి ఆశ్చర్యంగానే ఉండేది. నమ్మశక్యం కానట్టు చూసేవారు. కాని కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక బాబా ఇక్కడే ఉండి కష్టాల్లో చిక్కుకున్న వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసేది. మసీదులో ఓ మూల కూర్చొని మహినంతటినీ చూడగల మహిమాన్వితుడు సాయిబాబా. సాయిబాబాను చేరువుగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధనలు అర్థమయ్యేవి కావు. బాబా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించేవారు కాదు. కొందరు మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకుని తూచా తప్పకుండా అనుసరించేవారు. వారిని బాబా అనుక్షణం కనిపెట్టుకుని ఉండేవారు.